ఒక మంచి టిప్ తోటి మీ ముందుకు వచ్చినానండి. ఇది ఎవరు అడగలేదు, నాకు చెప్పాలనిపించింది, మీకు షేర్ చేస్తున్నా. నా దగ్గర ఉన్న మీ పెద్ద మిషనేనండి నాది, ఇంటి దగ్గరది. తెల్ల మిషన్ కాదు, నల్ల మిషనే. దానికి 2 పాదాలు తీసుకొచ్చుకున్నా. 2 పాదాలు కూడా కరెక్ట్గా వస్తలేవు. ఎంత అంటే ఇంకొక థ్రెడ్ పట్టేంత గ్యాప్ అయితే వస్తుంది. ఆ 2 పాదాలని పక్కకు పడేయకుండా, మళ్ళీ కొత్తది కొనుకొచ్చుకోకుండా, పాదం కొత్తది తెచ్చుకోకుండా, పిన్ పంచ్లో నుంచి ఒక పిన్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏ రకంగా అయితే బెండ్ చేస్తున్నానో అదే రకంగా ఆ పిన్నుని బెండ్ చేయండి. బెండ్ చేసి మనము పైపింగ్ పాదము ఎక్కడైతే సెట్ చేస్తామో రాడ్కి, ఆ రాడ్ పక్కెంబడి ఇది ఉండాలి. ఈ పిన్నుని పెట్టి పిన్ను పక్కకి పాదాన్ని సెట్ చేయాలి. అంటే మనకు పాదం అంటే ఇప్పుడు పిన్ను సెట్ చేస్తే మనకి థ్రెడ్ పక్కకి స్టిచ్ పడేటట్టు అయితే కరెక్ట్గా వస్తుందండి. ఈ పిన్ను పెట్టేటప్పుడు కొంచెం ఒక్క నిమిషం అట్లా కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఎందుకంటే మనం వేస్ట్గా ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి తెచ్చుకుంటాం కాబట్టి దాన్ని పక్కకు పడేయకుండా ఇలా ఒకసారి సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ వేసిన పైపింగ్ పక్కకి ఎంత ఒక చిన్న ఒక పాయింట్ కుట్టు వరకు అయితే మనకు దగ్గరకు పడుతుందండి. ఇలా ట్రై చేయండి, పక్కకు పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. నేను చేసే విధానాన్ని బట్టి మీకు షేర్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 2 పాదాలు కూడా సెట్ చేసి చూపిస్తా చూడండి. ఇదేమో లెఫ్ట్ది, రైట్ది కూడా పెట్టి చూపిస్తా. చూసిందా, ఒక కుట్టు పక్కకి ఇంకొక కుట్టు పడేటట్టు అవుతుంది. అలా ముందు కంటే కొంచెం బెటరే కదండి. మరీ అదైతే చాలా దూరం పడ్డది. మనం పైపింగ్ వేసిన తర్వాత ఏంటంటే గ్యాప్ అనేది థ్రెడ్కు కరెక్ట్గా మనకు స్టిచ్చింగ్ పడితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ కొంచెం దూరం పడ్డా కానీ ఉగ్గులు వచ్చి కొంచెం అంత నీట్గా కనిపించదు. ఎట్లానంటే మనకి క్లాత్ తోటి పైపింగ్ చేస్తే ఎట్లా వస్తుందో ఆ రకంగా వస్తుంది అన్నట్టు. మనకు థ్రెడ్ పైపింగ్ లాగా అనిపించదు అన్నట్టు. మనకు పాదాలన్నిటి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మిషన్ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెక్ట్గా సెట్ చేసి ఇస్తారు. చూడండి, నేను ఈ పాదాన్ని కూడా సెట్ చేసి చూపిస్తున్నా మీకు. మీకు ఏ చేతి వాటము ఏది మీకు ఉందో రెండిటికి యూజ్ అయ్యేటట్టు అయితే షేర్ చేసి నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.